కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సస్పెండ్ చేసి మళ్ళీ కొత్తగా ఇంకో కేంద్ర విద్యాశాఖ మంత్రిని ప్రమోట్ చేయడం జరిగింది. అసలు ఈ కేంద్ర మంత్రి సస్పెండ్ చేయడం వెనుక అసలు నిజంగా ఆయన తప్పు చేసిండా, ఇది విద్యార్థుల యొక్క విజయం అనుకోవచ్చా, లేకపోతే ఇది అన్ని పార్టీల కలయిక వల్ల ఆయన రాజీనామా చేయవలసి వచ్చిందా? ఇలాంటి అనేక రకాల విషయాల గురించి మనతో మాట్లాడుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉల రామ్మూర్తి గారు. సార్ నమస్తే అండి. ఈ యొక్క రాజీనామా అనేది ఏ విధంగా చూస్తాము? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. ఆయన చేపించారు. కాక్రోచ్ జనతా పార్టీ స్టూడెంట్స్ ఆయన రిజైన్ చేయించారు. ఏంటంటే ఒక నీట్ ఎగ్జామ్ 24 లక్షల స్టూడెంట్స్, 22 మంది సూసైడ్. ఒక సిబిఎస్ఈ 17 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. 11 లక్షల మందికి ఓఎంఆర్ షీట్స్ అంతా డిస్టర్బ్ అయ్యి ఒకరికొకరికి మార్క్స్ ఒకరికి ఎక్కువ రావటం. ఈ రెండు పెద్ద ఈ మధ్య జరిగిన ఏంటంటే డిస్టర్బెన్స్. ఏంటంటే తర్వాత సోనం వాంగ్చుక్ వీళ్ళ ధర్నా అది ఏమంటారు హంగర్ స్ట్రైక్ చేయటం. తర్వాత 18వ తారీఖు నాడు జూలై 18 నాడు ఆయన హాస్పిటల్ షిఫ్ట్ చేయటం. అప్పటి వరకు కాక్రోచ్ జనతా పార్టీ అంత వీకే అనిపించింది ఎవరు లేకున్నా సరే. ఒక్కసారి సడన్గా సోనం వాంగ్చుక్ను హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, మొత్తం క్రౌడ్ నెక్స్ట్ డేనే పార్లమెంటు మార్చ్కి అనుమతి తీసుకోవడం, పార్లమెంటు మార్చ్ చేయడం దానికి ఒక్కసారిగా వచ్చేసింది. ఏదైనా సరే ఒకటి చెప్పదలుచుకున్నారు, ఇలా బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చి ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది. ఇది ఖచ్చితంగా ఇది విద్యార్థుల విజయం, స్టూడెంట్స్ విజయం. అది ప్రజాస్వామ్యం విజయం. ప్రజాస్వామ్యమే గెలిచింది ఇక్కడ. ఒక అన్నిటికంటే విచిత్రం ఏంటంటే పేపర్ లీక్ అయిందని నిజం, నీట్ రీ ఎగ్జామ్ పెట్టింది అనేది నిజం. ఈ రెండైతే నిజం. కానీ మరి కాక్రోచ్ జనతా పార్టీ కానీ విద్యార్థులు కానీ ధర్నా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము ఫేక్ న్యూస్ పెట్టి అసలు ఏమి బాధ లేకుండా ఫుడ్ పాకిస్తాన్ ఇస్తుండని, సోనం వాంగ్చుక్ బంగ్లాదేశ్తో చేతులు కలిపిండని, లేకపోతే ఒక మీటింగ్లో పాకిస్తాన్ తోటి ఫ్రెండ్లీగా డిస్కషన్ చేసిండని, అసలు ఇవందరూ మాట్లాడుతుంటే కూడా వీళ్ళు ఒక ఏమంటారు అర్బన్ నక్సలైట్స్ అని, లేకపోతే దేశద్రోహులని, ఇవాళ దేశ వ్యతిరేకులని, ఇవాళ భారతదేశ వ్యతిరేకులు, ఇవన్నీ స్టేట్ ట్రోల్ చేసుకుంటూ ఒక ఉద్యమాన్ని ఎంత నిర్వీర్యం చేస్తున్నాడో ఒక ప్రెస్ వాళ్ళని చూస్తే సిగ్గు అనిపిస్తుంది. క్వశ్చన్ చేసే ప్రెస్ వాళ్ళు నిలువున జైలి కొంతమంది బీజేపీని సెంట్రల్ గవర్నమెంట్లో జోక్కుంటా క్వశ్చన్ చేయవలసింది మీరు. పేపర్ అవుట్ అయిందా కాలేదని మీరు చూడాలి. ఇన్ని నిజాలున్నా కూడా ఇంకా మీరు అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహులు, పాకిస్తానీ మిత్రులు, లేకపోతే చైనా దోస్తులు ఇవన్నీ మాట్లాడడం చాలా సిగ్గుపడాలి. ప్రెస్ వాళ్ళు సిగ్గుపడాలి. అసలు ఒక ఇంటుంటే చాలా సిగ్గు అనిపిస్తుంది. ఒక్కొక్కరు స్టేట్మెంట్ రాంగ్ ఇచ్చుకుంటూ ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది? మీరు ఇన్ని చేసినా సరే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయవలసి వచ్చింది కదా. ఎందుకు చేశాడు? ఒక నిజమైతే ఎందుకు చేశాడు? ఇవాళ ఈ ఇష్యూ ఇవాళ ఢిల్లీ నుంచి ప్రతి విలేజ్కి పోయింది. ఇవాళ వీళ్ళంతా జెన్జెడ్ బ్యాచ్. ఎందుకంటారంటే దాదాపు 1997-95లో పుట్టిన 30 ఇయర్స్ ఉంటాయి. ఇవాళ భారత ప్రభుత్వాన్ని బీజేపీని 2014 నుంచి చూసిన బ్యాచ్ ఇది. అందుకే ఏ పార్టీ తెలియదు, వాళ్ళకి ఏది తెలియదు. వాళ్ళ నుంచి ఇవాళ వరకు బీజేపీ చేస్తున్న అవినీతి పనులు కానీ లేకపోతే ఇర్రెగ్యులారిటీస్ కానీ ఇవాళ 2014 నుంచి ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో 152 సార్లు పేపర్ లీక్ అయింది. ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ మంత్రిగా ఉన్నప్పుడు 7 సార్లు లీక్ అయింది. ఇవన్నిటికి కూడా ఒక ఫ్రస్ట్రేషన్, స్టూడెంట్స్ ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇవాళ ఒక్కసారి దాన్ని ఈ రూపకం తీసుకొచ్చి వీళ్ళు పోరాడింది ఓన్లీ ఒక నీటి కోసమో లేకపోతే దీనికోసమో సిబిఎస్ఈ కోసమో కాదు, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం, ఒక పాలసీ కోసం. ఈ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. ఒకటి అడుగుతున్నా, ఈ దేశం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెడుతుంది? వాళ్ళ జీడిపిలో 2.8. ఎడ్యుకేషన్ స్టేట్స్ ఉంటుంది కాబట్టి అన్నీ కలిపితే 4% జీడిపిలో ఖర్చు పెడుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 6% ఖర్చు పెట్టాలి. ఇంకా లేదు. ఇలా అదర్ కంట్రీస్ పోలిస్తే 5.6 ఒకటి. ఈవెన్ ఇవాళ క్యూబా 8 ఉంది వాళ్ళ జీడిపిలో. ఇంకొక కంట్రీ 16% ఉంది.
లేదు, ఎడ్యుకేషన్ లేదు. అసలు ఈ దేశంలో అక్కడ ఎంతమంది ఇలా స్కూల్స్ దాదాపు 1,00,000 స్కూల్స్ ఇవాళ స్కూల్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. చాలామందికి డ్రింకింగ్ వాటర్ లేవు, అసలు గర్ల్స్కి వాష్రూమ్స్ లేవు. ఇవన్నీ సిగ్గుపడదు. మోరెవర్ ఈ దేశంలో అసలు ఈ ఇండియాలో ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది సంవత్సరానికి. అసలు పక్కన చైనా ఒక రోజుకు దాదాపు 50,000 జాబ్స్ క్రియేట్ చేస్తుంది. ఇండియా 5,000 జాబ్స్ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎందుకు స్టూడెంట్స్ మైగ్రేట్ అయిపోతారు వేరే కంట్రీస్కి హయ్యర్ స్టడీస్ కోసానికి? ఎంత ఖర్చు పెట్టి ఫారిన్కి వెళ్ళిపోతున్నారు? ఎందుకు డాలర్ వాల్యూ, ఒక రూపీ వాల్యూ పడిపోతుంది? ఇవాళ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 65-66 రూపీస్ ఉండే ఒక డాలర్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ 96 రూపీస్. ఎందుకు డివాల్యూ అవుతుంది? ఇవన్నీ ఆలోచించాలి కదా గవర్నమెంట్, ఇవన్నీ ఆలోచించాలి కదా. ఒక పాలసీ ఇవ్వాల, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. అసలు ఈ ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీ తీసుకుంటే ఈ దేశంలో ఒక్కటి ఐఏఎస్సి ఒక్కటే వచ్చింది, దాని 54th 55th ర్యాంక్ ఉంది. తర్వాత చూస్తే ఒక బాంబే ఐఐటి, ఢిల్లీ ఐఐటి, మద్రాస్ తప్పితే ఏం లేవు 100 టాప్ యూనివర్సిటీస్లో. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ ఇటువంటి యూనివర్సిటీ చూస్తుంటే వీళ్ళంతా మనం అక్కడికి పోతున్నాం. మన ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఖర్చు పెడుతున్నాం. ఎక్కడుంది ఎడ్యుకేషన్? ఎక్కడున్నది? అసలు ఎంతమంది, ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈ దేశంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీని ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ పాటిస్తున్నాయో చెప్పండి. ఉదాహరణకి ఏ స్టేట్ అనేది తీసుకోండి, 25% సీట్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫ్రీగా పేదవారికి 25% చేయాలి. ఎంతమంది రైట్ టు ఎడ్యుకేషన్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో చెప్పండి. ఇంత ఉన్నది కదా ఈ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు? లేదు, ఒక్కరు కూడా చేస్తున్నారు. మరి ఇవన్నీ తప్పులు పెట్టుకొని ఎడ్యుకేషన్ కొలాప్స్ అయిపోయి స్టూడెంట్ జీవితాలతో ఆడుకుంటే జరిగిన పోరాటం ఇది. ఇంకా కూడా జెడ్ బ్యాచ్ చాలా చేయాలి, ఫ్యూచర్ బాగా చేయాలి. ఇవాళ హెల్త్ మీద పోరాడాలి. అన్నిటికంటే ఈ దేశంలో పొలిటికల్ కరప్షన్ ఎక్కువ. ఈ దేశంలో ఒక్క పొలిటీషియన్ మంచిగా ఉంటే అన్ని వ్యవస్థలు బాగవుతాయి. ఇవాళ ఇంకా కూడా లాస్ట్కు ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కూడా అమ్ముడుపోయింది. కనీసం జడ్జికి ఒక వీడియో చూద్దామన్నా కూడా చూసే పరిస్థితి, అమ్ముడుపోయిన వ్యవస్థ ఇది. ఇంత ఖరాబ్ అయిన వ్యవస్థను వాళ్ళు ఇలా తీసుకుంటారు. నాకు ఒక మంచిగా నచ్చింది ఏంటంటే, ఈ ఉద్యమంలో ఇలా సడన్గా రాహుల్ గాంధీ తీసుకున్న మెరుపు ధర, ఇలా కేజ్రీవాల్ కానీ, డింపుల్ యాదవ్ కానీ, విజయ్ కానీ, ఇవాళ ప్రకాష్ రాజ్ కానీ, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ ఉద్యమాన్ని ఢిల్లీ నుంచి విలేజ్ లెవెల్కి తీసుకుపోయారు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది, బీజేపీ బెండ్ కావాల్సి వచ్చింది. ఇంత స్ట్రాంగ్ అనుకునే మోడీ ఇలా మెడల్ ఉంచైనా సరే వాళ్ళను రాజీనామా చేయించారు, వాళ్ళు చేయరు. ఇదంతా ఇవన్నీ రానున్న రోజుల్లో ఈ జెడ్ బ్యాచ్ అయినా సరే, కాకపోతే జనతా పార్టీ వాళ్ళైనా సరే, కేజ్రీవాల్ అయినా సరే, ఢిల్లీలో కేజ్రీవాల్ అవినీతి మీద పోరాడి ఎట్లా వచ్చారో ఇదే బ్యాచ్ ఇలానే కంటిన్యూ పొలిటికల్ కరప్షన్ మీద పోరాడాలి. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పోరాడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, బడ్జెట్, హెల్త్ ఎడ్యుకేషన్ బడ్జెట్ పెంచాలి. రానున్న రోజుల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద కాన్సెప్ట్ చేయాలి. ఇంకా రానున్న రోజుల్లో పొలిటికల్ సిస్టంలో కూడా ఒక యూత్ ఎంటర్ కావాలి. ఒక మంచి ఆలోచన విధానం ఉండి కరప్షన్ లేకుండా యూత్ ఎంటర్ అయితే పాలిటిక్స్లో చాలా బెటర్గా ఉంటుంది. ఈ దేశం బ్రహ్మాండం ఉంటుంది. రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్ చాలా చేంజ్ అవుతున్నాయి. ఇలాంటి కాక్రోచ్ బ్యాచ్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, కరప్షన్ లేని పార్టీలు రానున్న బ్రహ్మాండం వస్తాయి. ఉన్న కరప్షన్ పార్టీలు కనుమరుగైపోతాయి, గ్యారంటీ చెప్తున్నాను. రానున్న రోజుల్లో మనం చేయవలసింది అవినీతికి, పొలిటికల్ కరప్షన్, అవినీతిగా పోరాడే పార్టీలు మనకు కావాలి. ఇలా ఎడ్యుకేషన్ పాలసీని హెల్త్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి ప్రజారోగ్యమైన దేశాన్ని నిర్మించాలి. హెల్త్ బడ్జెట్ పెంచాలి. ఈ దేశంలో హెల్త్ బడ్జెట్ ఇవాళ వాళ్ళ జీడిపిలో 2% మన సెంట్రల్ గవర్నమెంట్. అమెరికా 17% ఖర్చు పెడుతుంది జీడిపిలో, చైనా 12%, జర్మన్ 10%. ఇవన్నీ కూడా అన్ని కంట్రీస్ ఇట్లా వేస్తున్నాయి. ఇండియా ఓన్లీ 2%. మనం సిగ్గుపడాలి. మన బడ్జెట్ 54 లక్షల కోట్లలో హెల్త్ బడ్జెట్ 1,00,000 కోట్లు, ఎడ్యుకేషన్ బడ్జెట్ 1,39,000 కోట్లు. ఇది సిస్టమ్. అందుకే రానున్న రోజు జంజీ బ్యాచ్ వేళ మంచిగా ఇదే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. ప్రెస్లో కూడా సిగ్గుమాలను పనులు చేయకుండా ఒక మంచి పాయింట్స్ రేజ్ చేయాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే మంచిగా మాట్లాడాలి, ఫేక్ న్యూస్ పంచకుండా ప్రజలకు ఒక ప్రభుత్వానికి వారధిగా ఉండాలి, ప్రెస్ ఉండాలని ఒకసారి విన్నవించుకుంటూ జంజీ బ్యాచ్కు ఒక్కసారి ఈ విజయాన్ని సాధించినందుకు సల్యూట్ చేస్తున్నాను.
ఓకే, చూస్తున్నారు కదండి. ఎప్పుడైతే సరే విద్యా వ్యవస్థ అనేది సెంట్రల్ నుంచి మంచిగా బాగుపడుతుందో దాని నుంచి స్టేట్ బాగుపడుతుంది, అన్ని స్టేట్లు బాగుపడతాయి. ఇదే విధంగా గవర్నమెంట్ అయితే ఎంతసేపు ఎక్కువ హెల్త్కి కానీ ఎడ్యుకేషన్కి కానీ ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటున్నాం. చూస్తున్న మనం చూసుకుంటాం.